దానికి 200 నుంచి 300 ఎఫ్ఐఆర్లు అవుతాయి. అంటే అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని కేసులు రావు కదా, ఇక్కడ దాఖలయ్యేది ఒక 1000-2000 క్రిమినల్ పిటిషన్ల కంటే కూడా ఎక్కువ ఉండవు. పూర్తి స్థాయిలో ఒక క్యాబినెట్ మినిస్టర్గా, ఒక పార్టీ ప్రెసిడెంట్గా, ఆఫ్టర్ యాక్సెప్టింగ్ 47 crores యాజ్ ఎలక్ట్రల్ బాండ్స్, అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్క్లోజ్డ్ ద సేమ్ న్యూస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అఫిడవిట్ బిఫోర్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్. అందులో స్పష్టంగా చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి 47 కోట్లు గ్రీన్ కో కంపెనీ చెల్లించింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. ఆ ఎలక్ట్రల్ బాండ్స్ మరి ఎఫ్ఈఓకి గ్రీన్ కోకి ఏం సంబంధం అంటే, ఎఫ్ఈఓ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది 3 రోజుల ముందు రిజిస్టర్ కాబట్టి ఒక బుడ్డ కంపెనీ, అది కేవలం గ్రీన్ కోకు సిస్టర్ కన్సర్న్, డాటర్ కన్సర్న్, దానికి సంబంధించింది కాబట్టి అక్కడ చెల్లించిన చెల్లింపులు మళ్ళీ వెనక్కు చెల్లించాల్సి వస్తుందని ఈ విధంగా 55 కోట్ల రూపాయలు అవినీతి నిరోధ ఖచ్చితంగా అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర రక్షణ అనేది కొట్టివేయబడ్డది. పూర్తిగా ఆయన పిటిషనే కొట్టివేయబడ్డది. కాబట్టి వాట్ ఎవర్ ద ఇంటరిమ్ ఆర్డర్స్ గెట్స్ క్యాన్సల్డ్. కేటీఆర్ నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో ఆయన వాదనలు వినిపించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ కూడా మళ్ళీ ఈ విధంగా క్రిమినల్ పిటిషన్లో అడిగినట్టే స్పెషల్ లీవ్ పిటిషన్లో కూడా అడగాల్సి ఉంటుంది. పర్మిషన్ ఇస్తే తప్ప అది నెమ్మరయ్యే అవకాశాలు లేదు. ఏసీబీ నిన్ననే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. క్లియర్ గా చెప్పింది 47 కోట్ల రూపాయలు బేస్ లైన్ ఆఫ్ ఏసీబీ ఆర్గ్యుమెంట్స్. ఏసీబీ నష్టం జరిగిపోయింది. ఇక్కడ రాష్ట్ర ఖజానాకు, బీయింగ్ ది కస్టోడియన్ ఆఫ్ స్టేట్ ఎక్స్చెక్కర్, బీయింగ్ ద క్యాబినెట్ మినిస్టర్, హీ డైరెక్టెడ్ ది ఐఏఎస్ ఆఫీసర్ టు డిస్బర్స్ 55 crores. రాష్ట్ర ఖజానా నుంచి 55 కోట్లు చెల్లించమని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పిన విషయాన్ని కూడా కోర్టులో తీసుకోవడం జరిగింది. ఏసీబీ ముందున్న కేసుల్లో ఎవరు ప్రెస్ మీట్లు నిర్వహించరు, క్రిమినల్ పిటిషన్లు ఫైల్ చేసుకోరు క్వాష్కి. కానీ వారు ఫైల్ చేసి ఆయన లేఖనాలను ఆయనే ఫిలప్ చేసుకోవడం వల్ల ఈ రోజు అది ఆచరణీయపాతంగా మారింది. ట్రైపార్టీ అగ్రిమెంట్ లో హెచ్ఎండిఏ లేనందుక ఈ పిటిషన్ కొట్టివేత. ఖచ్చితంగా ట్రైపార్టీ అగ్రిమెంట్ లో గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ హెచ్ఎండిఏ దెర్ ఈజ్ నో క్లాజ్. నష్టపరిహారం ఇవ్వాల్సిన క్లాజ్ కూడా అందులో లేదు. జనాలకు తెలియాల్సిన విషయం, జర్మనీలో ఏదో జరిగింది, బ్రెజిల్లో ఏదో జరిగింది, ఆయన తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రైపార్టీ అగ్రిమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎఫ్ఈఓ కానీ డబ్బులు చెల్లించని పక్షంలో నెక్స్ట్ ఇయర్ రేస్కి ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలన్న క్లాజే లేదు. క్లాజ్ లేకున్నా కూడా వన్ ఆఫ్ ది పార్టీ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్ రేసింగ్ వాళ్ళ పాత్ర తొలగిపోయిన తర్వాత, వాళ్ళు 100 కోట్లు నష్టపోయిన తర్వాత కళ్ళు తెరుచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కాపాడాల్సిన ఒక క్యాబినెట్ మినిస్టర్, ఆయన క్యాబినెట్ మినిస్టర్గా ప్రమాణం చేస్తున్నప్పుడు వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఐఎమ్ టేకింగ్ స్వేరింగ్ యాజ్ మినిస్టర్ ఫర్ క్యాబినెట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కూడా రాష్ట్ర ఖజానాను కాపాడకుండా నష్టం చేకూర్చినందుకు ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. డెఫినెట్ గా ఏసీబీ ఈజ్ ఎంటైటిల్డ్. ఏదైతే ప్రొటెక్షన్ ఉందో పోయింది కాబట్టి తక్షణం అరెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటీస్ ఇచ్చిన పరిస్థితులు కూడా మనం చూడాలి. నోటీస్ ఎప్పుడు ఇచ్చిర్రు? నాట్ టు అరెస్ట్ కాబట్టి ఇచ్చిర్రు. ఇప్పుడు నాట్ టు అరెస్ట్ అనే ఇంటరిమ్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఎంటైటిల్డ్, ఏసీబీ ఈజ్ ఎంటైటిల్డ్ టు టేక్ ది కస్టడీ ఆఫ్ కేటీఆర్. అవసరం లేదు. అక్యూజ్డ్ పారిపోతుంటే చూస్తారా? అంటే రేపు వచ్చి మళ్ళీ ఈడీ కూడా హాజరు కావాల్సిందే. ఇది తప్పించుకొని తిరగడానికి అవకాశం లేదు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది అందులో. 409 కేవలం 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష అర్హత ఉన్న సెక్షన్లలో మాత్రమే 41A అడిగే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ శిక్ష క్వాంటమ్ ఆఫ్ అఫెన్స్ పీరియడ్ ఉంటే దానికి అర్హతనే లేదు. 41 అడిగే అవకాశమే లేదు. ఇది పర్టికులర్ గా కరప్షనే. క్యాబినెట్ మినిస్టర్, బీయింగ్ ది మినిస్టర్ ఫర్ క్యాబినెట్, he is to protect the interest of the state, he is to protect the interest of the state exchequer. రాష్ట్ర ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి. ఒక బ్యాంకర్ చేస్తే కూడా, ఒక బ్యాంక్ మేనేజర్, ఒక బ్యాంక్ ఎంప్లాయీ చేస్తే కూడా 409 అప్లికబుల్ అవుతుంది.
కోర్టు ఫైండింగ్స్ లో మెయిన్ రీజన్ ఏంటి? ఏ రీజన్ ప్రకారం? అది డీటెయిల్డ్ ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాం. ఇప్పటికే విచారణ కూడా హాజరు కాదు. అది డెఫినెట్ గా ఆశనిపాతమే. అది చేయకుండా ఉండవలసింది. కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైనా సరే అక్యూజ్డ్, అనుమానాస్పదంతో ఉన్న వ్యక్తులు మాత్రమే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మాత్రమే. అటువంటి వ్యక్తులు లాకునాస్ ఫిలప్ చేసి నేనే చెప్పినా అని చెప్పి పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయారు. ఆ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దాన్ని సంగ్రహించి ఛార్జ్ షీట్ లో ఫైనల్ రిపోర్ట్ లో పొందుపరిచి విచారణ ముందు కోర్టు ముందు దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దట్స్ మస్ట్ బి ఫేటల్. నెక్స్ట్